వేద భగవత్ స్వరూపులారా, ఈ సమస్త ప్రపంచానికి ఎంతో మంది దేవతలు, మహర్షులు, గురువులు, సద్గురువులు, మరి పెద్దవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా భగవంతుడు అంటే ఇష్టమే. కానీ భగవంతుని యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అది భగవంతుని జ్ఞానమే, వాళ్ళిద్దరికీ అభేదము అనేటువంటి విషయం మాత్రం మరుగుపడింది. దాన్నే ఆ మరుగుపడినటువంటిదే వేదం. ఇప్పుడు భగవంతునికి, భగవంతుని యొక్క జ్ఞానానికి ఏ భేదము లేదు. అదే వేదం, అదే దేవుడు. వేదము అన్నా దేవుడన్నా ఒకటే. ఈ జ్ఞానం కావాలి. లేని పరిస్థితుల్లో మనం ఇప్పుడున్నటువంటి ఆధునిక యుగములో వేదాలు, శాస్త్రాలు, వేరే గ్రంథాలు, ఆ విధంగా అన్ని గ్రంథాలతో పాటు వేదాన్ని కూడా మనం ఉపమానంగా తీసుకుంటున్నాం. అలా ఉపమానంగా తీసుకోవడానికి లేదు. సమస్త ప్రపంచానికి భగవంతుడు ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా వేదం కూడా. భగవంతుడు, వేదము ఒక్కటే. వాళ్ళిద్దరికీ తేడా ఉండకూడదు. అంటే వేదం అంటే ఒక పుస్తకము అనే భావం లేకుండా ఉండాలి. అదే దివ్య జ్ఞానం, అదే మోక్షం, అదే నిర్విషయానంద స్వరూపం. ఆ వేదాన్ని తెలుసుకున్న రోజే ఆయన మహర్షి అవుతాడు, భక్తుడవుతాడు, జ్ఞాని అవుతాడు. అందుకే జ్ఞాని త్వాత్మైవమే మతం. జ్ఞాని అనేటువంటి వాడు ఎటువంటి వాడంటే ఏ తత్వజ్ఞానం అయితే ఉందో ఆ తత్వజ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకున్నవాడే జ్ఞాని. అంటే వేదాన్ని పరమాత్మగా, ఆ పరమాత్మే నేనుగా. అందుకనే వేదమే చెప్తుంది మనకు, త్వమేవాహం, త్వమేవా అహం అంటే నీవే నేను, తవస్మసి నీవు నేను, నేను నీవు, అహం బ్రహ్మాస్మి, బ్రహ్మైవాహమస్మి అనేటువంటిది మనకు తర్వాత మాలాంటి వాళ్ళు తెలియజేశారు. కాబట్టి డైరెక్ట్ గా మనకు సాక్షాత్గా వేదం ఏం చెప్తుంది, ఓ భగవంతుడా నీవే నేను, త్వమేవ అహం. అది వేదం చెప్తుంది. ఏ శ్లోకం కానీ వేరే గ్రంథాలు కాదు. మనకు సాక్షాత్గా వేద భగవంతుడు ఆదేశిస్తున్నాడు. ఏంటంటే త్వమేవాహం, నీవే నేను, తవస్మసి అంటే నీ వాడుని నేను, అంటే నీవు నేను, నేను నీవు, మనిద్దరికి ఏ భేదము లేదన్నటువంటి దివ్య జ్ఞానాన్ని తెలియజేస్తుంది మన వేదం. అటువంటి వేదాన్ని మనం అనేక విధాలుగా మన ఎస్విబిపి యూట్యూబ్ ఛానల్లో అందజేస్తూ ఉన్నాం. ఇప్పుడు మరి కొత్తగా వేదభారతి క్రియేషన్గా మనం ఈ స్టూడియోను కూడా తయారు చేసుకున్నాం. మీకు అందరకు వేదాన్ని, అద్భుతమైనటువంటి ఆ జ్ఞానరాశిని అందజేయాలనేటువంటి సంకల్పంతో ఇప్పటి నుండి ప్రతిరోజు ఋగ్వేదం కావచ్చు, యజుర్వేదం కావచ్చు, సామవేదం యొక్క ముఖ్యమైనటువంటి మంత్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మనకు సమాజానికి, మన దైనందిన జీవితానికి, మన ఉన్నతికి ఏ విధంగా ఉపయోగపడతాయన్నటువంటి మంత్రాలన్నింటినీ కూడా మీకు తయారు చేసి అందజేస్తాం. ఇది ప్రతి హిందువే కాకుండా ప్రతి మానవుడు కూడా ఈ వేద మంత్రముల యొక్క శక్తిని, దాని యొక్క అర్థాన్ని తెలుసుకొని సంతోషిస్తారు. అదేవిధంగా భగవంతుడు ఏ విధంగా మనకు ఈ సృష్టిని అందించున్నాడో వాస్తవంగా అదే విధంగా ఈ సృష్టిని కూడా మనం రక్షించుకున్నట్లయితే మనతో పాటు 84 లక్షల జీవరాశులు కూడా సుఖంగా జీవిస్తాయి. అటువంటి శక్తి వేదానికే ఉంది. కాబట్టి మనం ఈ వేదాన్ని మీకు అందరికీ అందజేయాలనేటువంటి సంకల్పంతో మన ఆశ్రమంలో స్టూడియోను కూడా తయారు చేసుకొని మీకు అందజేయాలనుకుంటున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా ఎంత మీకు అందిస్తూ ఉన్నామో మీరు నేర్చుకున్నటువంటి నేర్చుకోండి, వినేవాళ్ళు వినండి. ఎందుకంటే వేదము వింటేనే తొందరగా వస్తుంది. నేర్చుకునే దానికంటే పెద్దవాళ్ళు, చిన్నపిల్లలైతే నేర్చుకుంటే వస్తుంది, పెద్దవాళ్ళందరూ కూడా వింటే వచ్చేస్తుంది. ప్రత్యేకంగా నేర్చుకునే అవసరం లేదు. కాబట్టి ఈరోజు మీకు అందజేస్తున్నటువంటి ఈ వీడియోలన్నీ కూడా ఎవరెవరైతే మన వీడియోల్ని, మన ఎస్విబిపి యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉన్నారో, అందులో ఉన్నటువంటి మంత్రములను వింటూ ఉన్నారో, ఇదోధికంగా ఇంకా, ఎందుకంటే ప్రతి హిందువుకి, ప్రతి వ్యక్తికి అందజేయాలనేటువంటి సంకల్పమే. కాబట్టి మేము నేర్చుకుంటున్నాం కదా అనే కాకుండా
మేము 10 మందికి తెలియజేస్తున్నాము. ఎందుకంటే వేదం పూర్వకాలము అన్ని ప్రదేశాల్లో అంటే ఆశ్రమాల్లో, ఇంటుల్లో, మందిరాల్లో ప్రతి దగ్గర వేదం ఉండేది. ఇప్పుడు ఆ విధంగా లేకపోవడం చేత మనం ఇదొక, ఎందుకంటే ఆధునిక యుగంగా ప్రతి వ్యక్తి చేతిలో కూడా మొబైల్ ఉంటుంది కాబట్టి మనం మొబైల్ వరకు అందజేయాలి. అందజేసినట్లయితే ప్రతి ఒక్కరూ వేదాన్ని తెలుసుకొని ఈ పరంపరను రక్షిస్తారు. భగవంతుడు ఇచ్చినటువంటి ఏ వైదిక పరంపర అయితే ఉందో, మహర్షి పరంపర అయితే ఉందో, ఋషి పరంపర అయితే ఉందో, ఈ పరంపరను మనం రక్షించుకున్నట్లయితే తరతరాలు కూడా సుఖంగా ఉంటాయి. లేకపోతే ఏదో ఒక సమయంలో అనేకమైనటువంటి ఇబ్బందులు పడతాం. పూర్వకాలం అంటే ఒక 200-300 సంవత్సరాలు మన హిందువులే కాకుండా అనేక మంది చాలా కష్టాలు పడి ఉన్నారు. దివ్య జ్ఞానం లేకపోవడం చేతే, ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వేద జ్ఞానం లేకపోవడం చేతే, ఆ వేద జ్ఞానం ఉన్నట్లయితే అరాచకంగా ఈ వ్యవహారాలన్నీ జరగవు. వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టరా, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్లా, సైంటిస్టుల, అధ్యాపకుల, ఎవరికైనా చివరికి వేదం కావలసిందే. వేదం ఉన్నట్లయితేనే వాళ్ళ యొక్క జీవన విధానానికి సంపూర్ణం ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంతో కొంత వేదం చదవాలనేటువంటి సంకల్పంతో మన ఆశ్రమం నుంచి మీకు ఎస్విబిపి యూట్యూబ్ ఛానల్లో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, మిగిలినటువంటి ముఖ్య మంత్రాలన్నింటి కూడా అందజేయాలనేటువంటి సంకల్పంతో ప్రారంభించాం. కాబట్టి చూస్తున్నటువంటి అందరూ బాగా చూడండి. మిగిలినటువంటి వాళ్ళు కూడా మీరు మీ గ్రూపులో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తెలియజేసినట్లయితే ఒక 10 సంవత్సరాలకి ప్రతి ఒక్కరు కూడా వేదం చదివి మన దేశాన్ని, మన ధర్మాన్ని కాపాడుతారు. తద్వారా వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పరివారాలు, వాళ్ళ వంశం అంతా కూడా నిర్వచ్ఛిన్నంగా ఉంటుందని భావన చేత ఈ వీడియోలు ప్రారంభిస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా వీడియోని చూచి చదివి దాని యొక్క ఆ శక్తిని పొంది భగవంతుని కృపకు పాత్రవుతారని భావించి అందరికీ మరి జై శ్రీ వేదం. सर्वैरेव विधास्यते सूर्यो मरीचिमादत्ते सर्वस्मात् भुवनादति तस्याः पाकविशेषेण श्रुतङ्गालविशेषणम् नदीव प्रभवात् काचित् अक्षय्यास्यन्दते यथा समायन्ति सोरुस्सति न निवर्तते एवं नानासमुत्थानाः कालसंवत्सरघुश्रिताः अनुशश्च महर्षश्च सर्वे समभयन्त्रितम् सदैः सर्वैः समाविष्टः उरुस्सन्न निवर्तते अधिसंवत्सरं विद्यात् तदेव लक्षणे सजपते रोहिणी देवपत्नी विश्वरूपा बृहती चित्रभानु सा नो यज्ञस्य सुविते ददातु यथा जीवेम शरदः सवीरा रोहिणी देव्युदगात् पुरस्तात् विश्वरूपाणि प्रतिमोदमाना प्रजापतिसुमहर्षा वर्धयन्ति प्रिया देवानामुपयातु यज्ञम् रोहिणी नक्षत्र देवतायै प्रजापतये नमः. एक 24 5